రక్త సంబంధంతో పాటు మానవీయ సంబంధాలకు నేడు తావులేదంటూ ఓ ఘటన మనకు చెప్పకనే చెబుతుంది. తండ్రి కన్న కొడుకు చేతిలో దారుణంగా హత్యకు గురైనటువంటి ఘటనతో యావత్ తెలంగాణ సభ్య సమాజం అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డబ్బే ప్రమాణం, డబ్బే ప్రమాదం అంటూ ఈ ఘటన మనకు చెప్పకనే చెప్తుంది. అయితే వనపర్తి జిల్లాలోని గన్పూర్ మండలం కోతులకుంట తాండాకు చెందినటువంటి కెతావత్ హనుమంత్ ఎట్టకేలకైతే తన కన్న కొడుకు చేతిలోనే దారుణ హత్యకైతే గురైనటువంటి ఘటన తీవ్ర స్థాయిలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కోతులకుంట తాండాకు చెందినటువంటి కెతావత్ హనుమంత్‌కు ఇద్దరు కొడుకులు. మొదటి కొడుకు కెతావత్ రవీందర్ ఇంటర్మీడియేట్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటూ వస్తున్నారు. మరో చిన్న కొడుకైతే చదువుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో తన పై చదువుల కోసం ఖాళీగా తిరుగుతున్నాడనేటటువంటి ఒక నెపంతోంచి సొంత ఊర్లో ఉన్నటువంటి ఆ తాండాకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి భూమిని కాస్త తనఖా పెట్టి రూ. 6,00,000 అప్పుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ డబ్బును చూసినటువంటి రవీందర్ ఎట్టకేలకైతే డబ్బును స్వాహా చేయాలని పక్కా ప్రణాళిక అయితే రచించాడు. అంతకుముందే ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పూర్తి స్థాయిలో బానిసత్వమైనటువంటి రవీందర్ ఎట్టకేలకైతే ఆ డబ్బుతో బెట్టింగ్ కాయాలంటూ కూడా సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా తన తండ్రికి నమ్మించే ప్రయత్నం చేశారు. డబ్బులు భద్రంగా ఉండాలంటే బ్యాంకుకు వెళ్లి తమ ఖాతాలో వేసుకోవాలంటూ హితవు పలికినటువంటి పరిస్థితి. తన కొడుకును నమ్మినటువంటి ఆ కన్న తండ్రి హనుమంతు ఎట్టకేలకైతే ఆ బ్యాంకుకు వెళ్లారు. ఆ ఖాతాలో జమ చేసేటువంటి క్రమంలో ఒక్కసారిగా దాంట్లో రూ. 6,00,000 నుంచి దాదాపు రూ. 2,50,000 తన ఖాతాలో వేసుకున్నారు. తన ఖాతాలో వేసుకున్నటువంటి ఆ రూ. 2,50,000తో బెట్టింగ్ కాశాడు. ఆ బెట్టింగ్‌లో కాస్త ఉన్న డబ్బులన్నీ ఊడ్చుకుపోవడంతో ఒక్కసారిగా ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో రవీందర్ ఉన్నటువంటి ఆ నేపథ్యంలో ఎట్టకేలకైతే మరికొన్ని డబ్బులు స్వాహా చేసేందుకైతే ప్రయత్నించారు. మొత్తంగా రూ. 6,00,000 స్వాహా చేసినటువంటి పరిస్థితి. ఎంతకీ డబ్బులు కనిపించకపోవడంతో తన ఖాతాలో ఉన్న డబ్బులు కూడా కనిపించలేనటువంటి ఆ పరిణామక్రమంలో విషయం తెలుసుకున్నటువంటి తండ్రి కెతావత్ హనుమంత్ ఎట్టకేలకైతే రవీందర్‌పై కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ డబ్బులు ఏం చేశావు, ఏమయ్యాయి అంటూ కూడా నిలదీసే ప్రయత్నం చేశారు. అవసరం నిమిత్తం తన స్నేహితునికి ఇచ్చానంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. మరికొన్ని రోజుల్లో అవి మన డబ్బులు మనకు తిరిగి ఇస్తాడులే అని చెప్పడంతో తండ్రి కాస్త కుదుట పడినటువంటి పరిస్థితి. ఎంతకీ డబ్బులు రాకపోవడంతో ఎట్టకేలకైతే తాజాగా మరోమారు రవీందర్‌ను నిలదీసే ప్రయత్నం చేశారు. డబ్బులు ఏం చేశావో చెప్పు, నిజం చెప్పాలి అంటూ కూడా కొద్దిగా ఆగ్రహంతో ఊగిపోతూ అదే సందర్భంలో నిలదీసే ప్రయత్నం చేశారు. నిలదీతలో భాగంగా రవీందర్ అయితే ఎట్టకేలకైతే తన బెట్టింగ్ బండారం ఏ రకంగా అయితే తండ్రికి తెలియబోతుందో, ఏ రకంగా అయితే బయటపోతుందో అనేటటువంటి గ్రహించినటువంటి రవీందర్ ఎట్టకేలకైతే తన తండ్రిని హతమార్చాలనుకున్నాడు. పక్కా పన్నాగం పన్నాడు. తన పన్నాగంలో భాగంగా ముందుగా గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్ నిర్మానుష్య ప్రాంతంలో అంతకుముందే ఒక కత్తినైతే దాచిపెట్టుకున్నాడు. తన స్నేహితుడైతే తన డబ్బులు తమకు ఇవ్వబోతున్నారు, వచ్చి తీసుకొని వెళ్దాం రండి అని చెప్పేసి తన కన్న తండ్రితో ఇద్దరు కలిసి అక్కడ నిర్మానుష్య ప్రాంతానికి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి. రవీందర్ నమ్మినటువంటి తన తండ్రి కెతావత్ హనుమంతు ఎట్టకేలకైతే తన కొడుకుతో పాటు అక్కడ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. మాటల సాఫీగా సాగుతున్నటువంటి పరిణామంలో ఒక్కసారిగా తాను దాచిపెట్టినటువంటి ఆ కత్తిని తీసుకొని తన కన్న తండ్రి అయినటువంటి కెతావత్ హనుమంతు గొంతులో పొడిచారు. ఒక్కసారిగా అక్కడ విగతజీవిగా పడిపోయినటువంటి పరిస్థితి. వెంటనే అక్కడికక్కడే ప్రాణాలు వదిలినటువంటి నేపథ్యంలో కంగారు పడ్డటువంటి ఆ కొడుకు కెతావత్ రవీందర్ ఎట్టకేలకైతే తన బాబాయ్‌కి కాల్ చేశాడు. నాన్న కెతావత్ హనుమంత్ ఎట్టకేలకైతే ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఆత్మహత్య చేసుకున్నాడు బాబాయ్ అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. వారంతా ఒక్కసారిగా అక్కడ కుటుంబ సభ్యులైతే ఆ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకొని బోరున విలపించే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఆ అంత్యక్రియలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని తరలించి తమ కోతులకుంట తాండాకు తీసుకువెళ్ళేటటువంటి క్రమంలో అక్కడ అంత్యక్రియలకు సిద్ధమవుతున్నటువంటి వేళ ఒక్కసారిగా అక్కడ ఈ కేసు మాత్రం యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కెతావత్ హనుమంత్‌కు అప్పు చేసేంత అవసరం ఏమొచ్చిందనేటటువంటి ఒక వాదన అక్కడ బలపడింది. అక్కడ తోటి కుటుంబీకులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులలో కూడా, గ్రామస్తులతో పాటు ఆ తండా వాసులలో కూడా ఒక ప్రశ్న తలెత్తింది. కెతావత్‌కు ఉన్నంతలో సర్దుకొని ఉండిపోయే రకం కాబట్టి ఆయనకు ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేటటువంటి విభిన్న వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. ఎట్టకేలకైతే తమ అనుమానం కాస్త పోలీసుల చెంతకు చేరింది. ఆ తండా నుంచి వచ్చినటువంటి అనుమానం పోలీసుల చెంతకు చేరిన నేపథ్యంలో పోలీసులకైతే వారంతా ఫిర్యాదు చేశారు. మాకు అనుమానం ఉంది, కెతావత్ హనుమంతు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోడు అనేటటువంటి వాదన బలంగా వినిపించారు. విషయం తెలిసినటువంటి పోలీసులు అయితే ఎట్టకేలకైతే అంత్యక్రియలకు జరుగుతున్నటువంటి మరి కాసేపటి కంటే ముందే పోలీసులు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇమ్మీడియట్‌గా రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించినటువంటి నేపథ్యంలో బెట్టింగ్‌కు పాల్పడడంతో ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్నానంటూ కూడా పోలీసుల విచారణలో రవీందర్ మాత్రం
పలు విషయాలు వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని అయితే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికైతే ఆ కటకటాల పాలైనటువంటి రవీంద్రను చూసి సభ్య సమాజం మాత్రం తలదించుకునే ప్రయత్నం చేస్తుంది, నిందించే ప్రయత్నం చేస్తుంది, అదేవిధంగా నినదించే ప్రయత్నం కూడా చేస్తుంది. కన్న కొడుకు, ఇలాంటి కన్న కొడుకు ఉంటే ఎంత పోతే ఎంత, ఆయనను కన్నడమే పాపం అయిపోయిందా ఆ కన్న తండ్రి అనేటటువంటి మరికొన్ని విభిన్న వాదనలు ప్రస్తుతం సభ్య సమాజంలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కన్న కొడుకుల పట్ల కన్న తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో అష్ట కష్టాలు పడి డబ్బు పోగు చేసి ఉన్నత చదువులు చదివిస్తే ప్రయోజకులైనటువంటి కుమారులు ఎంతో మందిని సాకే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం రవీందర్ అనేటటువంటి ఒక ఒక నికృష్టమైనటువంటి ఒక కొడుకు పూర్తి స్థాయిలో తన కన్న తండ్రి పాలిట యమ్మ పాశమై ఈ కాటికి పంపించినటువంటి నేపథ్యంలో సభ్య సమాజంలోని మరికొంతమంది అయితే ఈ ఘటనను అయితే తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఆన్లైన్ బెట్టింగ్ భూతం మాత్రం ఒక వ్యక్తిని కాటికి పంపించగా మరో వ్యక్తిని అయితే ఇటు కటకటాల పాలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డబ్బే ప్రధానం, డబ్బే ప్రమాదం అంటూ పూర్తి స్థాయిలో ఈ ఘటన మనకు చెప్పకుండా చెప్తుంది. సభ్య సమాజంలో నీటికి మానవీయ సంబంధాలు లేవు, కనీసం రక్త సంబంధం లేదు, ఏ సంబంధాలకు తావు లేదు. డబ్బే ప్రమాదం, డబ్బే ప్రధానం, డబ్బే ప్రామాణికం అంటూ ఈ ఘటన మనకు చెప్పకుండా చెప్తుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ఒక తండ్రి కాటికి వెళ్ళగా మా కొడుకు మాత్రం కటకటాల పాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చదువుకోవాల్సినటువంటి వయసులో రవీందర్ కాస్త కటకటాల పాలైనటువంటి నేపథ్యంలో జైలు జీవితం అనుభవించినటువంటి దుస్థితి ఏర్పడింది అంటూ మరికొంతమంది వాదిస్తుండగా, మరోవైపు కన్న కొడుకే కన్న తండ్రిని కాటికి పంపినటువంటి ఘటనకు సంబంధించి రవీందర్ను కఠినంగా శిక్షించాలనేటటువంటి డిమాండ్ ముక్తకంఠంగా మరికొంతమంది వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కోతులకుంట తాండాకు చెందినటువంటి ఖెతావత్ హనుమంత్ ఎట్టకేలకు తన కన్న కొడుకు చేతిలోనే మృత్యువాత పడినటువంటి నేపథ్యంలో దారుణ హత్యకు గురైనటువంటి ఈ పరిణామక్రమంలో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రవీందర్ పై అయితే కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా చర్యలకు ఉపక్రమించాలని పోలీసు వారిని వేడుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తానికి గన్పూర్ మండలం ఏదైతే వనపర్తి జిల్లాలోని గన్పూర్ మండలం కోతులకుంట తాండాకు చెందినటువంటి హనుమంత్ ఎట్టకేలకైతే హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ నిర్మానుష్య ప్రాంతంలో దారుణ హత్యకు గురైనటువంటి నేపథ్యంలో ఒక్కసారి గచ్చిబౌలి పోలీసులు కూడా ఈ కేసును సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. అక్కడ స్థానికులు సైతం ఈ ఘటన చూసి పూర్తి స్థాయిలో చలించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కన్న కొడుకే కాలయముడై ఆ కన్న తండ్రిని కాటికి పంపించినటువంటి ఘటనతో పలువురు అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికీ ఈ ఘటన మాత్రం మొత్తానికైతే సభ్య సమాజానికి అయితే ఒక మెసేజ్ తెలియజేస్తుంది. సభ్య సమాజానికి ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో మానవీయ సంబంధాలు లేవు, మానవ సంబంధాలు అసలు లేవు. అదే సందర్భంలో రక్త సంబంధంకు కూడా విలువ లేదంటూ కూడా ఘటన మనకు చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తాం.